హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ రెసిపీస్. ఈరోజు ఈజీ రెసిపీస్లో మనం ఒక చట్నీ రెసిపీ చూడబోతున్నామండి. అది దేంతో అంటే బీరకాయతో చట్నీ ఏంటి అనుకుంటున్నారా? కానీ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మనకు రైస్తో చాలా బాగుంటుంది. రైసు పప్పు కాంబినేషన్కి అయితే చాలా కరెక్ట్గా సూట్ అవుతుందండి. టేస్ట్ చూసారంటే కనుక మళ్ళీ మళ్ళీ చేసుకు తినాలనిపిస్తుంది. నేనైతే ఇక్కడ రైసు, పప్పు, వడియాలు ఇంకా ఈ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగా నేను ఇక్కడ ఒక బీరకాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ బీరకాయని పీల్స్తో సహా తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే బీరకాయ ముక్కల్ని సెపరేట్గా తీసుకుని దాంతో కర్రీ చేసేసుకుని ఆ పీల్స్తో కూడా మీరు చట్నీ చేసుకోవచ్చు. సేమ్ రెండు ప్రాసెస్లో కూడా ఒకేలా వస్తుంది. మీరు చెప్తే కానీ ఎవరికి కూడా అది పీల్స్తో చేసామని తెలియదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఒక గిన్నెలోకి 4-5 స్పూన్ల వరకు మినపప్పును తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడగా మీకు పులుపు తగినట్టుగా వేసుకోండి. నేను కొద్దిగా తీసుకున్నాను. చింతపండు, అలాగే 4-5 రెబ్బల వరకు వెల్లుల్లిపాయలను తీసుకోండి. అలాగే మీకు కారంకి తగినట్టుగా ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తీసుకున్న మినపప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ధనియాల్ని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుని మనం తీసుకున్న జీలకర్రని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక దీనిలోకి మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని స్టవ్ ఆపిన తర్వాత వేసుకోండి. స్టవ్ ఆన్లో పెట్టుకుని వేసుకుంటే కనుక మనకి అవి మాడిపోతాయి, ప్లస్ ఆ ఫ్లేవర్ కూడా తగ్గిపోతుంది. అలా లేకుండా ఉండాలంటే మీరు స్టవ్ ఆపాక వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చల్లారుతుంది కదా, దాన్ని పక్కకు పెట్టుకోండి. అలాగే ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తీసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీరు ఫ్రై చేసుకుంటున్నప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయకండి. సాల్ట్ త్వరగా మగ్గిపోద్దని యాడ్ చేశారంటే కనుక ఆ బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. సో దాని ద్వారా మనకి ఈ ముక్కలు అనేవి సరిగ్గా వేగవండి. ఇప్పుడు మనకి ఈ బీరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న చింతపండును కూడా వేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే మీరు చింతపండును వేసుకుంటే ఆ వేడికి ఈ చింతపండు సాఫ్ట్ అవుతుంది బాగా. ఇది సాఫ్ట్ అవ్వడం వల్ల మనం మిక్సీలో వేసుకున్నప్పుడు ఫాస్ట్గా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకోండి. ఇందులోకి వేసుకున్న తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కొండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా దీనిలోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దానిలోకి చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి దీన్ని మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ అయింది కదండి, దీనిలోకి నేను వాటర్ వేయకుండానే మిక్సీ చేశాను. ఇప్పుడు దీనిలోకి సరిపడా వాటర్ని వేసుకుందాం. మీకు రైస్లోకి కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్సీ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు దీనిలోకి మనం పోపు వేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని పోపు వేసుకోండి. అంతే. ఇప్పుడు ఆ పచ్చడి మీద మనం పోపు వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇది రైస్లోకి కాదండి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి స్టోర్ చేసుకుని పెట్టుకుంటే 1 వీక్ వరకు మీకు స్టోర్ ఉంటుంది. అలాగే నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకుంటే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ చాలా తొందరగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.